హాయ్ అండి. ఈ వీడియోలో యూపీఎస్సీ బేసిక్ ఇన్ఫర్మేషన్ గురించి ఉంటుంది. సో యూపీఎస్సీ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, యూపీఎస్సీ చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం తెలుసుకోవాలి అనేది ఈ వీడియోలో ఉంటుంది. సో ఎప్పుడు కూడా మనకి 2 ప్లాన్స్ ఉండాలి. ఫస్ట్ ప్లాన్ వచ్చేసి మెయిన్ ఎయిమ్ అయి ఉండాలి. సో సెకండ్ ప్లాన్ వచ్చేసి ఎయిమ్ ఎప్పుడైతే రీచ్ అవ్వము అని అనిపిస్తుందో సో అప్పుడు మనం ప్లాన్ బికి షిఫ్ట్ అవ్వాలి. ఇలా షిఫ్ట్ అవ్వడం వల్ల మన మైండ్ సెట్ అనేది మన ఎగ్జామ్కి అటెంప్ట్ ఇవ్వడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో అలాగే మనం బేసిక్ ఇన్ఫర్మేషన్కి వద్దాం. సో బేసిక్ ఇన్ఫర్మేషన్కి వచ్చేసరికి మనం ఫస్ట్ ఎగ్జామ్ రాయాలి అని డిసైడ్ అయినప్పుడు మనం తెలుసుకోవాల్సింది క్వశ్చన్ పేపర్ ఫస్ట్. దానిలో క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాడు, ఆ క్వశ్చన్ ట్రెండ్ ఎలా ఉంది అనేది మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అన్నీ చూసుకుంటే మనకు ఒక ఐడియా ఉంటుంది. సో మనం ఎగ్జామ్కి బెటర్గా మనం అటెంప్ట్ చేయగలమా లేదా అనేది. అలాగే బుక్ లిస్ట్ తెలుసుకోవాలి. దాని యొక్క బుక్ లిస్ట్ లక్ష్మీకాంత్ పాలిటీకి, పిఎంఎఫ్ ఉంటుంది జాగ్రఫీకి, ఎన్విరాన్మెంటల్కి. సో ఇట్లాంటి కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. సో వాటి గురించి మనం కొంచెం తెలుసుకోవాలి. అలాగే ఆప్షనల్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది. సో దాన్ని మనం మనకున్న స్ట్రెంగ్త్ ఏ సబ్జెక్ట్లో ఎక్కువ ఉంటామో ఆ సబ్జెక్ట్ని మనం చూస్ చేసుకోవచ్చు. అలాగే ఫౌండేషన్ కోర్సెస్ అనేవి ఎక్కడ కూడా ఏ ఇన్స్టిట్యూషన్లో కూడా జాయిన్ అవ్వకండి. సో మనీ వేస్ట్, టైం వేస్ట్. మనకి వెబ్సైట్స్ ఉంటున్నాయి, ఎన్సీఆర్టీస్ వెబ్సైట్స్ ఉంటాయి. అలాగే యూట్యూబ్ ఛానల్స్ కూడా బోల్డ్ ఛానల్స్ ఉంటున్నాయి. సో వీటన్నిటిలో మనకి చాలా యూస్ఫుల్ కంటెంట్స్ కూడా ఉంటున్నాయి. సో వీటిలో మనం ఫౌండేషన్ కోర్స్ అనేది తీసుకోకపోవడమే బెటర్. సో ఆప్షనల్కి తీసుకోవచ్చు కానీ కోర్సు ఎక్కడైనా కానీ కోచింగ్ సెంటర్స్లో. బట్ మనం ఈ ఫౌండేషన్ కోర్స్కి మాత్రం అసలు తీసుకోకపోవడమే చాలా బెటర్. అలాగే మనం ప్రిలిమ్స్కి కంటే కూడా ముందు మనం మెయిన్స్కి రెడీగా ఉండాలి. సో జిఎస్ పేపర్స్ అన్నిటికీ ఎస్ఐస్ ఉంటాయి. వీటన్నిటికీ మనం ప్రిపేర్ అయ్యి ఉండాలి ప్రిలిమ్స్ కంటే ముందు కూడా. సో నెక్స్ట్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఎప్పుడైతే ఉంటుందో సో అప్పటికి మనకి ఇవన్నీ చదివేసి ఉంటాం కాబట్టి ఒక ఐడియా ఉంటుంది మనకి ఎట్లా ఉండిద్ది ఏంటి అనేది. సో బెటర్ ఈ ముందు మనం మెయిన్స్కి ప్రిపేర్ అయ్యి ఉండాలి. దాని తర్వాత ప్రిలిమ్స్ గురించి ఆలోచించాలి. కాబట్టి మనం సో ఫోకస్ అనేది జిఎస్ పేపర్స్ మీద, ఆప్షనల్స్ మీద, ఎస్ఏ మీద పెడితే సరిపోతుంది మనకి. సో ప్రిలిమ్స్ టైంలో మనకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది క్వశ్చన్ పేపర్ అనేది. నెక్స్ట్ ప్యాటర్న్కి వద్దాం. సో యూపీఎస్సీ ప్రిలిమ్స్కి వచ్చేసరికి 2 పేపర్స్ ఉంటాయి. వీటిలో సో జనరల్ స్టడీస్ అనేది ఒకటి ఉంటుంది అండ్ సీసాట్ అనేది ఉంటుంది. సో ఈ రెండు కూడా మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్లో ఉంటుంది. సీసాట్ అనేది క్వాలిఫైయింగ్ పేపర్ అనమాట. సో ఈ పేపర్ మనం క్వాలిఫై అయితేనే మన జిఎస్ పేపర్ అనేది క్వాలిఫై అవుతుంది. అట్లీస్ట్ మనకి సీసాట్లో 67 మార్క్స్ కనుక వచ్చి బేస్డ్ ఆన్ జిఎస్ మార్క్స్ అండ్ ఆ ఇయర్ కట్ ఆఫ్ మార్క్స్ దాన్ని బట్టి మన పేపర్ అనేది క్వాలిఫై అవుతుంది. రెండు కూడా 200 మార్క్స్కే ఉంటుంది. జిఎస్ అండ్ సీసాట్ 200 మార్క్స్కే ఉంటుంది. సో 2 అవర్స్ ఉంటుంది. సేమ్ సీసాట్కి అండ్ జిఎస్ పేపర్స్ కూడా 2 అవర్సే ఉంటుంది. అండ్ క్వశ్చన్స్ వచ్చేసి జిఎస్లో 100 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ సీసాట్లో 80 క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈచ్ 1 క్వశ్చన్ వచ్చేసి 2 మార్క్స్ అట్లా 2.5 ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో కంపల్సరీ లాంగ్వేజ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో దానిలో తెలుగు, తమిళ్, కన్నడ సో మన లాంగ్వేజెస్ మెయిన్ లాంగ్వేజెస్ ఉంటాయి. సో దానికి 300 మార్క్స్ ఉంటాయి. 3 అవర్స్ టైం ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ కూడా ఉంటుంది. అది 300 మార్క్స్ ఉంటుంది. 3 అవర్స్ ఉంటుంది. సో ఎస్ఏ వచ్చేసి 250 మార్క్స్, అది 3 అవర్స్ ఉంటుంది. సో జిఎస్ పేపర్ 1 and 2 and 3, 4 ఉంటాయి. సో వీటిల్లో పాలిటీ, ఐఆర్, ఎకానమీ, జాగ్రఫీ, ఎన్విరాన్మెంట్, ఎథిక్స్, ఇంటర్నల్ సెక్యూరిటీ, గవర్నెన్స్ సో ఇట్లాంటి అన్ని జిఎస్ పేపర్స్లో ఉంటుంది. ఈచ్ పేపర్ కూడా 250 మార్క్స్ ఉంటుంది. 3 అవర్స్ ఉంటుంది ఈచ్ పేపర్. సో ఆప్షనల్ పేపర్స్ వచ్చి 2 ఉంటాయి. సో పేపర్ 1 250 మార్క్స్ అండ్ పేపర్ 2 250 మార్క్స్. సో రెండు కలిపి కూడా 500 మార్క్స్కి ఓన్లీ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఈచ్ పేపర్ కూడా 3 అవర్స్ ఉంటుంది. సో నెక్స్ట్ పర్సనాలిటీ టెస్ట్ ఉంటుంది. ఇంటర్వ్యూ అంటారు దాన్ని. సో అది ఓరల్ టెస్ట్ అనమాట. దానికి వచ్చేసి 275 మార్క్స్ ఉంటుంది.
సో యూపీఎస్సి ఫేజెస్ ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూస్. సో ఈ 3 ఫేసెస్. సో 2025 మార్క్స్కి ఉంటుంది టోటల్ మార్క్స్ 3 ఫేజెస్ కూడా కలిపి. నెక్స్ట్ వీడియో వచ్చేసి యూపీఎస్సి బుక్ లిస్ట్ గురించి కానీ లేదా యూపీఎస్సి స్ట్రాటజీస్ గురించి కానీ చేద్దాం అనుకుంటున్నాను. మీకు ఈ 2లో ఏ వీడియో కావాలో కామెంట్ చేయండి, నేను ఆ వీడియో చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై